ఏంటి నిన్న ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు? అదే డైరెక్ట్ గా వెళుద్దామని. అవునా, మరి ఏం చేద్దాం? ఎక్కడికి వెళ్దాం? మాట్లాడుకుండు. ఏం చేద్దాం? సినిమాకి వెళ్దామా? ఏ సినిమాకి వెళ్దాం? ఎక్స్క్యూజ్ మీ. ఏంటిది అలా వెళ్ళిపోతుంది? మన ప్రేమ నా జీర్ణించుకోలేకపోతుంది, అందుకే అంత కోపంగా వెళ్ళిపోయింది. అది కోపంగా వెళ్ళినట్లేదే, అసలు మన ఇద్దరిని పట్టించుకోకుండా చూసి చూడండి వెళ్ళిపోయింది. అలా ఎలా కుదిరిద్దే? డౌట్ లేదు, ఏదో జరుగుతుంది. నువ్వు వెళ్ళండి కనుక్కొని రాపావే. అది నాతో మాట్లాడలేదు. నువ్వు దాంతో మాట్లాడు. దానికి అంత ఉంటే నాకెంత ఉండాలి? దానికి బుద్ధి లేదు, నీకుంది కదే. నా కోసం మాట్లాడు ప్లీజ్ 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 ప్లీజ్. సరే. సారీ ఉమా, ఆ రోజు నువ్వు రమ్మన్నప్పుడు రాలేదు. వదిలేవే, అలాంటి చిన్న చిన్న విషయాలు నేను పట్టించుకోను. థ్యాంక్ యూ ఉమా. అయితే మనం ఎప్పుడులా ఫ్రెండ్స్ లో ఉందామా? ఉండొచ్చు, కానీ నాకు ఈ మధ్య టైం అసలు సరిపోవట్లేదు. చూద్దాం. ఏయ్, నీకొకటి చూపించాలి. ఎలా ఉంది కొత్త కిచెన్? భలే ఉంది. ఎక్కడిది? గిఫ్ట్. ఇదిగో, ఇది చూడు. అబ్బా, ఎన్ని కలర్స్! భలే మేకప్ వేసుకోవచ్చు కదా. ఇది కూడా గిఫ్టేనా? ఎవరిచ్చారు ఎన్ని గిఫ్ట్లు నీకు? ఇంకా ఇంట్లో బోల్డ్ అని గిఫ్ట్స్ ఉన్నాయి తెలుసా? ఎవరిచ్చారో చెప్పవా ప్లీజ్? నీకు నీ బాయ్ ఫ్రెండ్ ఆ సూరిగాడు గిఫ్ట్స్ ఏమి ఇవ్వలేదా? ఆడో వేస్ట్ గాడు, వాడు నీకెప్పుడు గిఫ్ట్స్ ఇవ్వాలి? రే ఉమాదేవి, అర్జెంట్గా వెళ్ళాలి, బండి తీరా పద. అర్జెంటా? తుప్పలకి నీళ్లు పట్టుకొస్తాను. అర్జెంట్గా ఇదే అది ఎక్కడికి చూడాలి, పద త్వరగా తీ. త్వరగా పద, స్టార్ట్ చేయ స్టార్ట్ చేయి. రే ఉమాదేవి వెనకాల ఎందుకురా? దానికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట, వాళ్ళేంటి తేల్చేయాలి. చీ ఊరుకోరే ఎదరోట్లు నువ్వు మరీ నెగిటివ్ గా ఏయ్, ఆలోచిస్తున్నావు. ముందు నువ్వు వెళ్ళరా. నన్ను నెగిటివ్ అన్నావు చూడు. గోదావరి దగ్గర ఏం పని దానికి? గోదావరి చుట్టానికి వచ్చి ఉంటదిరా. ప్రకృతి ప్రేమకులు ఉండరేంటి నాలాగా? ఆడేనా ప్రకృతి? నా కొడుకే అయి ఉంటాడు. ఆడెవడో అడ్రస్ అడగడానికి వచ్చినట్టున్నాడు రా. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? కంబైన్ స్టడీస్ ఏమరా? రాజిపోద్ది. సారీ పార్దు, నిన్ను ఇవాళ కూడా వెయిట్ చేయించాను. నీకోసం ఆ మాత్రం వెయిట్ చేయలేనా అమ్మా? రాత్రి అసలు నిద్ర పట్టలేదు తెలుసా? అప్పటికి ఏసీ కూడా ఫుల్ లోనే ఉంది. అన్ని నీ ఆలోచనలే, ఇంకా నిద్ర ఏం పడుతుంది చెప్పు? నీకు ఇవాళ గిఫ్ట్ తెచ్చా. హే, లిప్స్టిక్. థ్యాంక్ యూ పార్దు. ఉమా, నీ గుర్తుగా నాకు కూడా గిఫ్ట్ ఏమైనా ఇవ్వచ్చు కదా? ఏమివ్వాలి? ఆ ఉంగరం ఇవ్వచ్చుగా. ఉంగరమా? ఉండు. పోనీ వద్దులే, అది బంగారమేమో. ఏం పర్లేదు. అయ్యో, ఇచ్చేస్తుంది ఇచ్చేస్తుంది ఇచ్చేసింది. థ్యాంక్ యూ ఉమా. ఈడే వందరేమరా, డబ్బులు బాగానే ఉన్నట్టున్నాయి. ఏం కావాలి సార్? నాకు ఆ బండి కావాలి సార్, అది 6 నెలల ముందే బుక్ చేసుకోవాలి. నాకు ఇప్పుడే కావాలి, అది ఆ బండే కావాలి. సార్ ఒకసారి ఓనర్ గారిని పిలవండి. ఉండండి. ఓర్ని మెకానిక్. ఆ బండి ఓనర్ నేనే సార్. అయితే ఇంకే అమ్మే. మార్కెట్ లో దొరకటం లేదు సార్, కొంచెం బ్లాక్ నడుస్తుంది. ఎంత ఉంటది ఏంటి? 1,50,000 ఉంటుంది సార్. ఈ బండి మీద వెళ్తే పాపలు పడతారంటావా? సార్ ఈ బండి సంగతి మీకు తెలియదు సార్. ఈ బండి వేసుకుని ఇలా వెళ్తే అమ్మాయిలు అలా పడిపోతారు.
ఇలా వెళ్తే అమ్మాయిలు అలా పడిపోతారా? అవును సార్. సరే పద అయితే అలా టెస్ట్ రైడ్కి వెళ్ళొద్దాం. 2 minutes సార్, టెస్ట్ చేంజ్ చేసుకుని వచ్చేస్తా. సరే వెళ్ళు. సార్ స్లో సార్, స్లోగా వెళ్ళండి సార్ ప్లీజ్ సార్. 1,00,000 బండి స్లోగా వెళ్దాం గట్రా కొనుక్కునేది. సార్ భయం వేస్తుంది సార్, కాస్త మెల్లిగా వెళ్ళండి సార్. గట్టిగా పట్టుకోరా. అది కాదు సార్, పడిపోయేలా ఉన్నాను సార్. అమ్మాయిలు పడతారన్నావు కదా, నువ్వు పడితే అలాగా? అమ్మయ్యా, ఏంట్రా అయిపోయింది? పెట్రోల్ అయిపోయిందేమో సార్. దిగు. 1,00,000 పెట్టుకుంటే పెట్రోల్ ఆగిపోతుంది. ఇది ఓయ్. పెట్రోల్ ఏంటి ఆగిపోతుంది. సార్, ఏం చేస్తారు మీరు? చేపల బండి తిని. సార్ మీరు చేసేదేం బాగాలేదు సార్. ఓ అసలు ఈ బండి ఎక్కడరా నీకు? దీని పేపర్ లేరా? ఏంట్రా అలా చెప్తున్నావు? ఏంట్రా చెమటలు పట్టేస్తున్నాయి? కొట్టమంటావా? కేకలు ఎంత నోట్లో గుడ్డలకు మరి కొడతా. ప్లీజ్ సార్. మేము ఎప్పుడూ ఇక్కడే కూర్చుంటాం. నేను ఏది అడిగినా కొని పెడతాడు తెలుసా. నేను ఈ రెస్టారెంట్ లో ఉన్న అన్ని ఐటమ్స్ తినేసా. ఇప్పుడు నన్ను కూడా తింటున్నావుగా. అడగకుండానే బోల్డ్ అండ్ గిఫ్ట్స్ ఇస్తాడు. అడిగితే ప్రాణాలనే ఇచ్చేస్తాడు. ఎప్పుడు జేబులో పెట్టుకుని తిరుగుతాడేమో. నేనంటే పడి చచ్చిపోతాడు. ఎక్కడైనా పడి చచ్చిపోయి ఉంటాడు, అందుకే ఇంకా రాలేదనుకుంటా. స్విచ్ ఆఫ్ వస్తుంది. స్విచ్ ఆఫ్ వస్తుందా? నీకోసం ఏదైనా చేస్తాడన్నా, మరి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడనమాట. కుళ్ళు మొద్దానా. వాడిది కోడిపెంట వ్యాపారం కాదే టైంకి వచ్చేయడానికి. తను చేసేది కంప్యూటర్ బిజినెస్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ తెలుసా. నీ వాళ్ళలాగా రోడ్లంబర్ తిరగడు. బోల్డ్ అని పనులుంటాయి తనకి. ఏ మీ ఓని పౌడుకుంటే పౌడుకో, అంతేగాని మా సూర్యుని తిడితే నిన్ను ఊరుకోను. ఛీ, ఈ మచ్చ వల్ల నా అందం అంతా పోయింది. అసలుకంతా ఎదవగడి వల్లే. నీకు మచ్చుంటే మా సూర్యుని తిడతావే. వాడి వల్లే నాకు దెబ్బ తగిలింది. నేను వెళ్తున్నానే, నువ్వు వస్తావా రావా? ఏంటే బండి బాగా స్లో అయింది. ఆడు రాలేదా? ఆడింక రాడు. నువ్వు ఇంట్లోకి వెళ్ళి పని చూసుకో.